హనుమకొండ జిల్లా ధర్మసాగరం మండలం ముప్పారం గ్రామం. కాకతీయుల కాలం నాటి ఆలయంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు ప్రారంభించారు. కాకతీయుల కాలంలో అంగరంగ వైభవంగా వెలిగిన ఈ దేవాలయం వారి పాలన అనంతరం దుండగుల దాడిలో చాలా ధ్వంసమై పూజలకు నోచుకొని స్థితికి వచ్చింది. గుడి చుట్టూ పెద్ద పెద్ద చెట్లతో ఒక అటవీ ప్రాంతాన్ని తలపించేలాగా తయారైంది. ఇప్పుడిప్పుడే పునర్వైభవాన్ని సంతరించుకుంటున్న ఈ దేవాలయం ముందు ఇంకా అభివృద్ధి చెందడంలో గ్రామస్తులు చేస్తున్న కృషి చాలా చాలా అభినందనీయం. ఒక భక్తురాలికి ఆలయంలో పూనకం రావడం ఇక్కడ ఆధ్యాత్మిక శోభకు నిదర్శనం. గ్రామం నుండి శ్రీ శివపార్వతుల కళ్యాణం కోసం తలంబ్రాలు ఊరేగింపుగా తీసుకువస్తున్న గ్రామస్తులు, దేవాలయ కమిటీ సభ్యులు. మన జీవన మనుగడకు అతి ముఖ్యమైన నీరును మనం గంగాదేవిగా పిలుచుకుంటాం. అలాంటి గంగమ్మకు హారతి ఇవ్వడం మన సాంప్రదాయం. అర్చకులు త్రికుట ఆలయం పక్కనే ఉన్న చెరువుకు హారతి ఇవ్వడం నిజంగా ఒక శుభ పరిణామం. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కనిపించే ఈ గంగాహారతి ఈరోజు ముప్పారం గ్రామంలో జరగడం నిజంగా ఒక సంతోషకరమైన విషయం. అత్యంత వైభవంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు పురోహితులు. గ్రామం నుండి భారీ సంఖ్యలో భక్తులు హాజరు కావడం విశేషం. కన్నుల పండుగగా జరిగిన ఈ శివపార్వతుల కళ్యాణం చూడడానికి 2 కళ్ళు సరిపోవు అంటే అంతా అపశయోక్తి కాదు. సాంప్రదాయబద్ధంగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా శివపార్వతుల కళ్యాణం జరగడం నిజంగా అభినందనీయం. సాధారణంగా మానవ కళ్యాణాల్లో కాళ్ళు మనం దైవ కళ్యాణాలు చేస్తున్నాం. అతని కాలు కింద ధూముతో సమానమైనటువంటి మనము బంధువు అనేటువంటి అధికారం కానీ
శివపార్వతుల కళ్యాణ అనంతరం ఒగ్గు కథను ఏర్పాటు చేయడం నిజంగా ఒక సంతోషకరమైన విషయం. పూర్వం రోజుల్లో ఒగ్గు కథకు విశేషమైన ప్రజాదరణ పొంది ఉండేది. ఈ సినిమా పాటలు సామాజిక మాధ్యమాలు ఎక్కువైన తర్వాత ఒగ్గు కథ కాస్త మూలన పడుతున్న ఈ తరుణంలో ఒగ్గు కథ పెట్టించడం నిజంగా ఒక సంతోషకరమైన విషయం. ఒగ్గు కళాకారులకు శుభాకాంక్షలు. ఆలయాన్ని శుద్ధి చేసుకుంటున్న గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు. ఎంతో వైభవంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ముగించుకున్నారు. శివరాత్రి మరుసటి రోజు పూజా కార్యక్రమాలు ముగించుకుని మధ్యాహ్నం 1 గంటకు అన్న ప్రసాద వితరణ చేశారు. రాత్రి నూతన దంపతులు అయిన శివ పార్వతులను ఊరేగింపు నిర్వహించారు. ఇక్కడ కూడా ఆధ్యాత్మిక శోభకు అంతరాయం కలగకుండా పూర్తి భక్తి శ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించారు. అద్భుతమైన భక్తి గీతాలు అంతే అద్భుతమైన కోలాట విన్యాసం చేస్తూ అంగరంగ వైభవంగా శివపార్వతుల ఊరేగింపు మహోత్సవం జరిగింది.
పురాతన శివాలయం పునః ప్రారంభించి అద్భుతమైన రీతిలో పూజా కార్యక్రమాలు చేస్తూ దినదినం ప్రవర్తనమానమై వెలుగొందుతున్న శ్రీముఖ్యనాథ స్వామి ఆలయం వచ్చే శివరాత్రి వరకు మరో అద్భుతాన్ని సృష్టిస్తుందని పూర్తి నమ్మకంతో ముప్పారం గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ దైవదర్శనం.